ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా మాట్లాడాడు. మోడీ గారు మనతో కలిసి డయాస్ ఎక్కడానికి వాళ్ళ ఎస్పీజీ కూడా కంగారు పడుతుందని చెప్పారు. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పేరెత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, ఇట్లాంటి వాళ్ళందరినీ, చాలామంది యూట్యూబర్లని, కొంతమంది విలేకరులని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కీలుకు కీలు కాలుకు కాలు ఎరగొడతా అన్నాడు. ఇది జరుగుద్దని మీరు అంగీకరిస్తున్నారా? ఏమండి, అవ్వదు కదా మరి. అదే ఆ రెండే అవనప్పుడు ఇది అవుద్దని మీరు ఎందుకని అదే సభలో మాట్లాడి ఇది మాత్రం ఎందుకు అవుద్ది అనుకుంటారు? ఆయన ఏంటంటే సహజంగా ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం అనేక మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు చూసి చంద్రబాబు నాయుడు గారు మావాడు బాగా మాట్లాడుతున్నాడు, బాగా తిడుతున్నాడు అంటే. రెండోది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇదంతా ఎత్తుగడ. 15 ఏళ్లు మొయ్యాలి మనం, ఇంకొక అంటే మొత్తం 20 ఏళ్లు మొయ్యాలి అని చెప్పని జనసేన పేరు మీద మమ్మల్ని అందరినీ మొయ్యటానికి సిద్ధమని చెప్పని చెప్తుంటే, ఇదేంట్రా బాబు మనకు రాజ్యం తెస్తానని చెప్పి చంద్రబాబును మోద్దాం ఇంకో 20 ఏళ్ళు అంటున్నాడు. ఇప్పటికి ఆయనకి 55 ఏళ్లు, రేపు మళ్ళీ ఎలక్షన్కి వచ్చేప్పటికి 55 ఏళ్ళు. ఎందుకంటే 2019కి 50, 24కి 55, 24 నుంచి ఇప్పటికి 57కి వచ్చాడు. 57 ఏళ్ళు ఇప్పటికి. ఇంకొక ఇదొక 3, ఇదొక 2.5, అదొక 15, 17.5. ఇక ఇది ఎప్పుడైతే తన మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి నమ్మకం సన్నగిలి దూరం జరుగుతున్నారు అనిపించిందో, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఆయన పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టంగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టంగానే మేము మళ్ళీ ఎదురు అతని మీద దాడి చేయటం మొదలెట్టంగానే, అమ్మో మళ్ళీ మా వాళ్ళని తిట్టేస్తున్నారని చెప్పి అందరూ చేరిపోవాలని చెప్పనేటువంటి ఎత్తుగడ. ఏదో అన్న సామెత కూడా ఆశ దోశ అప్పడం అని. మేము నిన్ను ఆటలో అట్టుపండికి వదిలేసాం, నువ్వేమన్నా తిట్టుకో, మాకు సంబంధం లేదు.